హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు టాపిక్ యూపీఎస్సి ఆప్షనల్ కోసం. చాలామంది ఆప్షనల్లో స్కోర్ తక్కువ వస్తుంది అని ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటుంటారు. సో దానికోసం మంచి స్కోర్ రావాలంటే ఎంత డెప్త్గా మనం అనాలిసిస్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. మిగిలినవి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, నా అదర్ డీటెయిల్స్. ఈ బ్యాక్గ్రౌండ్తో మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఆప్షనల్ అనాలిసిస్ ఎంత డెప్త్లో ఉండాలి, ఇది మన టాపిక్ ఈరోజు. డెప్త్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి యూపీఎస్సిలో జిఎస్ ఉంటుంది, ఆప్షనల్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారు, జిఎస్కి ఎంత అయితే అనాలిసిస్ చేస్తుంటారో ఆప్షనల్లో కూడా అంతే అనాలిసిస్తో ఆన్సర్స్ రాస్తారు. రెండిటికి ఫండమెంటల్ డిఫరెన్స్ అనేది ఉంది. జిఎస్లో ఒక జనరలిస్టిక్ వ్యూని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక జనరలిస్టిక్గా ఎంత అండర్స్టాండింగ్ ఉండాలో అంతది చూస్తారు. కానీ ఆప్షనల్ అనేసరికి మీ అనలిటికల్ స్కిల్స్, మీ అనాలసిస్, మీ ఎక్స్పర్టైజ్ అన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవ్వాలి. అందువల్ల చాలా డెప్త్గా ఇందులో అనాలసిస్ మీరు చేయవలసి ఉంటుంది. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ ఆప్షనల్కి ఒక సింగిల్ 1 or 2 బుక్స్ కొనుక్కొని ఆ బుక్స్లో ఉన్న మెటీరియల్తో నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని ఎగ్జామ్లో రాసి మార్కులు రావడం లేదు అని బాధపడుతుంటుంటారు. ఇది నేను చాలా ఆప్షనల్స్లో చూశాను. ముఖ్యంగా ఆర్ట్స్, సోషల్ సైన్స్, లిటరేచర్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆప్షనల్స్కి ఎక్కువగా ఇలాంటి కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది. అందుకోసం మనం ఈ వీడియోలో తెలుగు లిటరేచర్ని ఒక రిఫరెన్స్గా తీసుకొని ఎంత డెప్త్గా మీరు అనాలిసిస్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అదర్ ఆప్షనల్ వాళ్ళు కూడా చూస్తే మీకు ఎంత డెప్త్గా అనాలిసిస్ చేయాలి అన్నది మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. ముందుగా తెలుగు లిటరేచర్లో ఒక చాప్టర్తో మొదలు పెడదాం. ఎవరైతే తెలుగు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. శ్రీకృష్ణ రాయబారం అని ఒక చాప్టర్ ఉంటుంది కదా మనకి. ఇందులో శ్రీకృష్ణుడిని ధర్మరాజు కౌరవుల దగ్గరికి వెళ్ళి పంపించి యుద్ధం వద్దు, సంధి చేసుకొని రా అనే నేపథ్యం. ఇక్కడ మీరు తీసుకుంటే ధర్మరాజు ఒక క్యారెక్టర్, ఒక లీడ్ యాక్టర్. ఇతను చూస్తే ప్రతిసారి కూడా యుద్ధం వద్దు వద్దు అంటుంటాడు. సభలో యుద్ధం వద్దు అంటాడు, కృష్ణుడి దగ్గర యుద్ధం వద్దు అంటాడు, అలాగే ప్రజలందరూ చూస్తున్నప్పుడు యుద్ధం వద్దు అంటుంటాడు. అన్నదమ్ములు కూడా యుద్ధం కావాలి అని నకులుడు, సహదేవుడు, భీముడు వంటి వాళ్ళు మనసులో అనుకుంటుంటే వాళ్ళందరికీ వ్యతిరేకంగా యుద్ధం వద్దు అంటుంటాడు. చివరికి ద్రౌపది ఆర్తనాదాలు చేస్తుంది, నాకు ఇంత అవమానం జరిగింది, యుద్ధం వద్దు ఎందుకో అంటున్నారు అనేసి. ధర్మరాజు యుద్ధం వద్దు అని ఎందుకు అంటున్నాడు అన్నది అనాలిసిస్ చేయవలసిన ఒక పాయింట్ అనమాట. ఎందుకు అతను వద్దు అంటున్నాడు? ఇది మీరు కామన్ సెన్స్తో ఒక కామన్ మ్యాన్కి అడిగితే యూపీఎస్సిలో అనాలిసిస్ చేసే అంత డెప్త్గా కాకుండా జనరల్గా అడిగితే యుద్ధం ఎందుకు వద్దు అంటున్నాడు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఒకటి, సైన్యం తక్కువ ఉంది, ఎవరికి? పాండవులకి కౌరవుల కన్నా తక్కువ సైన్యం ఉంది. 2, యుద్ధం చేస్తే చాలామంది చనిపోతారు కదా, లాస్ కదా అంటారు, అది కూడా వ్యాలిడ్ రీజనే. 3, ఎకానమీ అవన్నీ కూడా లాస్ అవుతుంటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటారు కదా. ఇలాంటి రీజన్స్ చెప్తారు. నెక్స్ట్, ధర్మరాజు క్యారెక్టర్ మీద కూడా కామెంట్స్ చేస్తారు. అతను గట్టివాడు కాదు, గట్టిగా నిలబడలేడు, మెతక మనిషి, అలాంటి విషయాలు అతని క్యారెక్టర్ మీద కూడా నిందిస్తూ చెప్తుంటారు ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచిస్తే. కానీ యూపీఎస్సిలో మీరు అనాలసిస్ అనేది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ కాదు, మీరు ఒక ఎక్స్పర్ట్గా దాని వెనుక ఉన్న వివిధ కారణాలని అనాలసిస్ చేయాలి. ఇక్కడ ధర్మరాజు ఎందుకు యుద్ధం వద్దంటున్నాడు అని అంటే మనం యూపీఎస్సి యాంగిల్లో కొద్దిగా అనాలసిస్ వెళ్ళి చూద్దాం, యుద్ధం ఎందుకు వద్దంటున్నాడు. దీన్ని ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక అనాలసిస్ అనేది ఆర్గనైజ్డ్గా ఉండాలి.
మీ మైండ్కి ఏది పడితే అది చేసేస్తే అది ఒక సిస్టమిక్గా వెళ్ళదు, అది ప్రాపర్ అనాలిసిస్ అవ్వదు. అందువల్ల యుద్ధం ఎందుకు వద్దు అంటున్నాడు అన్నదాన్ని 2 రీజన్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎథికల్ రీజన్స్, దాన్ని తెలుగులో ఏమంటారు, నైతిక కారణాలు. మీరు తెలుగు లిటరేచర్లో రాస్తున్నప్పుడు, తెలుగు లిటరేచరే కాదు, మీరు ఏ ఆప్షనల్ అయితే ఆ ఆప్షనల్లో మీరు రాస్తున్నప్పుడు ఆ ఆప్షనల్ రిలేటెడ్ లాంగ్వేజ్ అనేది వాడాలి. సో ఇక్కడ నైతిక అనేది ఆప్షనల్ రిలేటెడ్ లాంగ్వేజ్ కాదు, ధర్మ కారణాలు అంటారు. అంటే ఆ రోజుల్లో భాష ధర్మం కోసం యుద్ధం వద్దు అంటున్నాడు అంటారు కదా. సో ధర్మ కారణాలు ఏంటి, అవి ఎథికల్. మీరు తెలుగు లిటరేచర్ భాషలో చెప్పాలంటే, ఆ జార్గన్లో చెప్పాలి అంటే ధర్మ కారణాలు. 2 స్ట్రాటజిక్ రీజన్స్. స్ట్రాటజిక్ రీజన్స్ అంటే ఏంటి, వ్యూహాత్మక కారణాలు అంటారు కదా, అవి. సో దీన్ని తెలుగు లిటరేచర్ భాషలో చెప్పాలంటే నీతి రీత్యా కారణాలు అనమాట. సో ఇక్కడ ధర్మ కారణాలు, ఇక్కడ నీతి కారణాలు. సో ఇది కామన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది కామన్ మెన్ వాడిన లాంగ్వేజ్. ఈ ధర్మ నీతి అనేవి తెలుగు లిటరేచర్ లాంగ్వేజ్. సో ఇలాంటి జార్గన్ అనేది మీ ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మన అనాలిసిస్కి వస్తే బ్రాడ్గా 2 రకాలుగా మనం డివైడ్ చేసాం. వన్ ఈజ్ ఎథికల్ అండ్ అదర్ వన్ ఈజ్ స్ట్రాటజిక్. సో ఎథికల్ కోసం చూద్దాం. ఎథికల్ అంటే నైతిక కారణాలు లేదా ధర్మ కారణాలు. చాలామంది అంత డెప్త్ అనాలిసిస్ లేకుండా కూడా చెప్పేయగలరు, అవి చాలా వరకు కరెక్ట్ కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కారణం ఇందాక అనుకున్నాం కదా, ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి యుద్ధం వద్దు. సో ఇది ఎవరైనా అనాలిసిస్ అంత డెప్త్ లేకుండా కూడా చెప్పగలరు. సెకండ్ పాయింట్, ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థకి చెడు కలుగుతుంది, ఆర్థిక వ్యవస్థకి నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, అది కూడా ఒక కారణం కింద మనం చెప్పుకోవచ్చు. మూడవది, ఇంకా కొద్దిగా డెప్త్ ఆడితే పగ పెంచుకుని అలా ఏం చేస్తాం, ఎప్పుడో ధర పగ మీరు కంట్రోల్ చేసుకుంటేనే కదా ఇప్పుడు నువ్వు యుద్ధంకి వెళ్ళావు, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ వస్తారు, అలా మనం కొట్లాడుకునే బదులు ప్రశాంతంగా ఉండలేము అని. ఇది కొద్దిగా డెప్త్ అయ్యే రీజన్ అనమాట. సో ప్రాణ నష్టం ఇది ఎవరైనా చెప్పగలరు, ఎకానమీ లాస్ ఇది ఎవరైనా చెప్పగలరు, పగ మంచిది కాదు అన్నది కొద్దిగా అనాలిసిస్ ఉండేది అనమాట. దీని తర్వాత ఇంకా కొద్దిగా ఆలోచిస్తే, అటువైపు పాండవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు, బంధువులు అందరూ ఉన్నారు. ఎవరైతే అటువైపు కౌరవుల్లో ఉన్న వాళ్ళలో చాలామంది పాండవుల యొక్క బంధువులు, లేకపోతే గురువులు, లేకపోతే మిత్రులు. సో వీళ్ళందరూ చనిపోతారు అనవసరంగా యుద్ధం వల్ల, అందువల్ల వద్దు అని ధర్మరాజు అన్నాడు. సో ఈ 3 కూడా మనం ధర్మ కారణాల కింద చెప్పొచ్చు. ఈ 2 ఎవరైనా అనాలిసిస్ చేసేస్తారు, ఇది కొద్దిగా అనాలిసిస్ ఉన్నా చెప్పొచ్చు. ఇది అసలైన కారణం అనాలిసిస్లో. సో ఎందుకు బంధువులు, గురువులు, మిత్రులు వీళ్ళందరూ చనిపోతారని ధర్మరాజు అంటున్నాడు. సో మీరు చూసుకుంటే కురుక్షేత్రంలో బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాక అర్జునుడు వెపన్ పక్కన పడేస్తాడు. ఆ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, గురువులు, మిత్రులు, వాళ్ళందరినీ నేను చంపలేను, నేను యుద్ధం చేయలేను అంటాడు. సో అటువంటి దాన్ని ధర్మరాజు ముందుగానే అంచనా వేశాడు. సో ఇటువంటి అర్జునుడు, భీముడు వంటి వీరుల్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే అనాలిసిస్ చేసి చెప్పాడు. సో ఇది ఒక ధర్మ కారణమైనా కూడా యుద్ధంలో ఫైట్ చేసేటప్పుడు చాలామంది ఈ విధంగా బంధువులను చంపలేక వదిలేవచ్చు అని ముందుగానే చెప్పాడు. సో ఇది మీరు ధర్మరాజు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అతని ఫోర్టిట్యూడ్ అంటారు కదా, ఫోర్ సైటెడ్నెస్, అలాంటి క్యారెక్టర్స్ ఉన్న ఒక రాజుగా, మంచి క్యారెక్టర్ కలిగిన రాజుగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది అనాలిసిస్, ఇది నువ్వు యూపీఎస్సి స్థాయిలో చేయగలిగిన అనాలిసిస్. సో ఇప్పుడు మనం ధర్మ కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. దీని తర్వాత నీతి కారణాలు అంటే స్ట్రాటజిక్ రీజన్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎవరైతే యూపీఎస్సి ఆప్షనల్ స్థాయిలో డెప్త్గా అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళకి ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. నీతి కారణాలు ఏంటి? నీతి కారణాలలో మొదటిది యుద్ధ సన్నద్ధతకు సమయం, యుద్ధం కోసం టైం. ఎందుకు టైం అని అంటున్నామంటే, కౌరవులు ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారు,
వాళ్ళకి రెడీగా దాన్ని ఏమంటారు, మిలిటరీ ఆర్మీ అంతా కూడా ఉంది. కానీ పాండవులు ఇప్పుడే అజ్ఞాతవాసం, అరణ్యవాసం అన్నీ చేసి వచ్చారు. వాళ్ళు సన్నద్ధం కోసం కొద్దిగా టైం కావాలి. సో ఆ టైంని ఎలా గ్యాదర్ చేయాలి అని అంటే రాయబారం పంపి యుద్ధం వద్దు వద్దు ఏదో చర్చలు జరుపుదామని కొద్దిగా టైం ల్యాగ్ చేస్తాడు. సో అది ఒక కారణం ధర్మరాజు మైండ్లో ఆలోచించింది. రాయబారం పంపి కాసేపు కాలయాపన చేస్తే మన సైనికులు కూడా మెల్లగా ఆ టైంలో కోపప్పు అయిపోతారు అన్నది. సో ఇది మీరు అనాలిసిస్ చేయవలసింది. సో ఇది మీరు ఇంత డెప్త్గా అనాలిసిస్ చేయాలి. యుద్ధం కోసం టైం వస్తుంది, అందుకు కొద్దిగా కాలయాపన చేయాలి అన్నది. దీని తర్వాత ఇంకొక రీజన్ మనం చెప్పుకుంటే యుద్ధ కండూతి లేదు అని. యుద్ధ కండూతి లేదు అని. ఈ కండూతి అంటే ఏంటి? కండూతి అంటే తెలుగు లిటరేచర్ పదం. ఎవరైతే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ రాస్తున్నారో వాళ్ళందరికీ యుద్ధం కండూతి అంటే దురద, తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే. సో మీరు అలాంటి అసభ్య పదజాలం మీరు ఆన్సర్లో రాయకూడదు. అందువల్ల కండూతి అనే ఒక తెలుగు లిటరేచర్ పదాన్ని మీరు పెట్టగలిగితే ఆన్సర్స్ మంచిగా వస్తుంటాయి. సో యుద్ధ కండూతి లేదు అంటే యుద్ధం అంటే నేను యుద్ధం చేసేయాలి, నాకు యుద్ధం ఇష్టం అనే ఒక ఆత్రం కానీ అటువంటిది ధర్మరాజుకు లేదు అని ప్రూవ్ అవుతుంది. యుద్ధం ఆపేమంటున్నాడు మా రాజు, అయినా కూడా దుర్యోధనుడే ఉసుగొలుపుతున్నాడు, అందుకే మేము యుద్ధం చేస్తున్నాము అని ప్రజలు అనుకుంటారు. అనుకోవడం వల్ల ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలెగ్జాండర్ స్టోరీస్ తీసుకోండి. అలెగ్జాండర్ ఎప్పుడు వార్స్ చేస్తూ ఉంటుంటాడు. వార్స్ చేస్తూ ఉంటే చివరికి మన నార్త్ వెస్ట్ ఇండియాలో అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ సైనికులు విసిగిపోతారు. ఈ రాజుకున్న యుద్ధ కండూతి వల్ల, యుద్ధం అంటే వీడుకుండే ఇష్టము, దేశాలన్నీ గెలిచేయాలి అన్న ఒక కారణం వల్ల మేమందరం నాశనం అయిపోతున్నామని ఒక విసుగు అనేది వాళ్ళకు వస్తుంది. సో ధర్మరాజు ముందుగానే యుద్ధం వద్దు అని చెప్పడం వల్ల నాకైతే యుద్ధం లేదు, కానీ దుర్యోధనుడు అటువైపు మంచివాడు కాదు, ఆడి దగ్గర యుద్ధం చేయకుండా మనం ఆగితే ఉండలేము, అందువల్ల యుద్ధం చేయవలసి వస్తే రావచ్చు అని ఫ్యూచర్లో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నా కూడా ప్రజలకి నాకైతే యుద్ధ కండూతి లేదు అని నిరూపిస్తున్నాడు. సో ఆ విధంగా యుద్ధ కండూతి లేదు అని నిరూపించడం వల్ల ఏముంటుంది? ప్రజల సహకారం వస్తుంది. ఒకవేళ ధర్మరాజు ఫ్యూచర్లో యుద్ధం చేస్తే ప్రజలు తప్పకుండా మా రాజు ఏదో అతనికి యుద్ధం కావాలని చేయలేదు, ఒక రీజన్ కోసమే చేస్తున్నాడు అని ప్రజలు తప్పకుండా సహకారం చేస్తారు. సో ప్రజలు ఇతనికి సహకారం చేస్తున్నారు అంటే అటువైపు కౌరవుల వైపు ఉన్న ప్రజలు కౌరవులకి సహకారం చేయరు. ఎందుకు చేయరు అని అంటే అక్కడ దుర్యోధనుడికి యుద్ధ కండూతి ఉంది అని ఎస్టాబ్లిష్ చేశాడు ధర్మరాజు. ఇక్కడ సభలో యుద్ధం వద్దు వద్దు అని చెప్పడం వల్ల యుద్ధం వద్దు వద్దు అని చెప్పడం వల్ల ఏమైంది? నాకు కండూతి లేదు అని ఎస్టాబ్లిష్ చేశాడు. దానివల్ల దుర్యోధనుడు కండూతి కలిగిన వాడు అని ఎస్టాబ్లిష్ చేశాడు. అందువల్ల కౌరవులకి వారి ప్రజలు సహకరించరు, పాండవులకి వారి ప్రజలు సహకరిస్తారు. ఈ రెండు కూడా ఒక రెండు స్ట్రాటజిక్ రీజన్స్. ఒక కింగ్ అనేవాడు, ఒక ఎంపరర్ అనేవాడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా థింక్ చేయాలి అన్నది మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ధర్మరాజు. ఇదే కాక ఒకవేళ ఎదుటిపక్షం వాళ్ళు రాజు ఆజ్ఞ చేశాడు కాబట్టి యుద్ధం చెయ్యాలి అనుకున్నా కూడా మనస్ఫూర్తిగా అయితే చెయ్యరు. ఇది మీరు చివరగా కురుక్షేత్ర టైంలో మీరు భీష్ముని ప్రవర్తన లేకపోతే ద్రోణాచార్యుని ప్రవర్తన ఇలాంటివి అందరిని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు డ్యూటీ కింద చేస్తారు కానీ మనస్ఫూర్తిగా అయితే చేయరు. మనస్ఫూర్తిగా ఏదైనా పని చేయలేనప్పుడు నువ్వు నీ డ్యూటీ 100% చేసినా కూడా రిజల్ట్స్ పాజిటివ్గా రావు. సో ఎదుటిపక్షం ఎందుకు మనస్ఫూర్తిగా చేయలేరు? ధర్మరాజు యుద్ధం వద్దు వద్దు అంటున్నా దుర్యోధనుడే ఉసుగొలిపి యుద్ధం చేస్తున్నాడు, ఇది కాంప్రమైజ్ అయిపోయి రాజీ అయితే అందరికీ మావుండు అని ఎదుటి వాళ్ళు భావించడం వల్ల వాళ్ళ రాజు ఆదేశించడం వల్ల యుద్ధం చేసినా మనస్ఫూర్తిగా అయితే చెయ్యరు. సో ఇది ఒక అనాలిసిస్ పాయింట్. కాకపోతే అక్కడ కూడా అటువైపు దాంట్లో గురువులు, బంధువులు, మిత్రులు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇండైరెక్ట్గా సహాయం చేసే అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తుంటే కర్ణుడు రథసారథి కర్ణుడిని కించపరుచుతూ అతని యుద్ధం సరిగా చేయనివ్వకుండా చేస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే ఇక్కడ ఉత్తముడుగా ధర్మరాజు మాట్లాడడం వల్లే. సో మీరు చూస్తే మనకి పుల్వామా అటాక్ అయింది కదా, ఇదివరకు పుల్వామా అటాక్ అయినప్పుడు మన మోదీ గారు
నరేంద్ర మోదీ గారు మేము శాంతి కోరుకుంటున్నాం అని చెప్తూ ఉన్నారు సభల్లో. ఎక్కడ? ఎక్స్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు, యుఎన్ఓకి చెప్తున్నారు, యుఎస్ఏకి చెప్తున్నారు, రష్యాకి చెప్తున్నారు, చైనాకి చెప్తున్నారు. అన్ని దేశాలకు మేము శాంతి కోరుకుంటున్నాం, పాకిస్తాన్కి టెర్రర్ అటాక్లు ఆపమని చెప్పండి, వాళ్ళకి క్రాస్ ఫైర్ ఆపండి అని చెప్పండి అని చెప్తున్నాడు. చెప్తూనే ప్యారలల్గా ఏం చేశాడు అతను? బోర్డర్ దగ్గర మన వాళ్ళని పంపి మొత్తం పాకిస్తాన్ అంతటిని, వాళ్ళ ఎయిర్ బేసెస్ అంతటిని కూలదోసాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మోదీ చెప్పడానికి పలుకులు చూస్తే చాలా మంచి వద్దు వద్దు అని చేస్తూనే ప్యారలల్గా యుద్ధం చేసేశారు. సో అటువంటిదే ధర్మరాజు కూడా చేశాడు. వద్దు 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 అంటూ ప్యారలల్గా అతని యుద్ధ సన్నద్ధత అనేది ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సో ఇలా కరెంట్ అఫైర్స్కి మీరు తెలుగు లిటరేచర్ లాంటి ఆప్షనల్స్ కూడా ఈ విధంగా లింక్ చేస్తూ మీరు పెట్టాలన్నమాట. సో ఆప్షనల్లో ఈ డెప్త్ అనాలిసిస్ అనేది మీలో రిఫ్లెక్ట్ అవ్వాలి ఆప్షనల్లో. ఇదే కాక ఇంకొక పాయింట్, యుద్ధం ఎందుకు వద్దు అంటున్నాడు అని అంటే, ఇప్పుడు రాయబారం పంపుతున్నాడు. రాయబారంతో పాటుగా కృష్ణుడు అక్కడ చూసిన విషయాలన్నీ వీళ్ళకి చెప్తాడు. అంటే గూఢాచార్యం అంటారు కదా, గూఢచారి. సో గూఢచారిగా కూడా కృష్ణుడు ఉపయోగపడి అక్కడ వాళ్ళ సన్నద్ధత ఎలా ఉంది, యుద్ధం కోసం ఎవరెవరు వీరులు రెడీగా ఉన్నారు, ఎంత సైనికులు ఉన్నారు, ఎంత వెపన్స్ ఉన్నాయి, అవన్నీ ఇన్ఫర్మేషన్ రాయబారం కోసం వెళ్ళి కృష్ణుడు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా చూస్తుంటాం, ఇక్కడ ఎంబసీలు ఉంటాయి కదా, ఎంబసీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు గూఢచారులు కూడా, అంటే స్పైస్ కూడా, రా ఏజెంట్స్, ఐఎస్ఐ ఏజెంట్స్ అలాంటి వాళ్ళు ఆ ఎంబసీల్లో కూడా ఉంటుంటారు. సో రాయబారం, గూఢచార్యం రెండూ కూడా కలిసే నడుస్తుంటాయి ఎక్కడైనా. సో ధర్మరాజు ఇక్కడ రాయబారం, యుద్ధం వద్దు అని రాయబారం పంపించడం వల్ల గూఢచార్యం చేసి వాళ్ళ యుద్ధ సన్నిధత తెలుసుకొని వాళ్ళకంటే మంచి ప్లాన్స్ వేసే అవకాశం ఉంటుంది. అందుకే యుద్ధం వద్దు అని రాయబారికి పంపిస్తుంటాడు. సో ఇక్కడ మీరు నీతి లేకపోతే స్ట్రాటజిక్ కారణాల్లో చూసుకుంటే మీకు ఎంత డెప్త్గా అనాలిసిస్ అయిందో మీకు అర్థమవుతుంది. ఒకటి, యుద్ధం కోసం టైంని ఎక్వైర్ చేస్తున్నాడు. సో టైం అనేది అతనికి వస్తుంది. తరువాత కండూతి లేదు నాకు అని చెప్తున్నాడు. దాని ద్వారా దుర్యోధనుడి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ప్రజల సహకారం ధర్మరాజుకు ఉంటుంది, దుర్యోధనుడికి ఉండదు. అదేవిధంగా ఎదుటిపక్షం భీష్ముడు లాంటి వారు డ్యూటీగా పనిచేసినా కూడా మనస్ఫూర్తిగా యుద్ధం చేయరు. అదేవిధంగా శాంతి వచనాలు పలుకుతూనే యుద్ధం చేస్తూ ఉంటాడు, యుద్ధ సన్నద్ధత చేస్తూ ఉంటాడు. రాయబారం, గూఢచార్యం రెండూ కలిపి వాళ్ళ సన్నద్ధతను తెలుసుకుంటాడు. సో ఈ అనాలిసిస్ చూసారు కదా మీరు, ఇది మీకు ఎటువంటి బుక్లో కూడా దొరకదు గ్యారంటీగా. మీరు ఏదో ఒక రిఫరెన్స్ బుక్ కొనేసాను, నోట్స్ కొనేసాను మార్కెట్లోది, తెలుగు లిటరేచర్ పేపర్ 2లో వస్తుంది కదా ఇది, ఆ పేపర్ 2కి ఒక విజేత కాంపిటీషన్స్ ఆర్ సంథింగ్ స్పైరల్ బైండింగ్ ఆర్ ఇంకో నోట్స్ తీసేసుకొని చదివేసి దీనిలో ఆన్సర్లు రాసేస్తాను అంటే కుదరదు. మీరు ఇంత డెప్త్గా అనాలిసిస్ చేయగలగాలి. ఈ అనాలిసిస్ ఎప్పుడు వస్తుంది? మీరు ఓన్గా టెక్స్ట్ బుక్ చదివి మీరు దాన్ని థింక్ చేయాలి, బ్రాడ్గా థింక్ చేయాలి. అసలు ఎందుకు ఇలా అంటున్నాడు, దాని వెనుక రీజన్స్ ఏమై ఉంటాయి అని. సో వీటితో పాటు గుడ్ మెంటార్ అనే అతను మీకు ఉండాలి. మెంటార్ ఉండడం వల్ల మీకు ఏమవుతుంది, ఎలా థింక్ చేయాలి అన్నది మీకు ఒక ఐడియా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ యుద్ధం వద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే దానికి రీజన్స్ అన్నీ చెప్పాను. సో అనాలిసిస్ని కాస్త సులభతరం చేస్తుంది ఒక గుడ్ మెంటర్ ఉండడం వల్ల. సో మీరు జిఎస్ కోసం కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆప్షనల్కి మాత్రం ఒక గుడ్ మెంటర్షిప్ అనేది గ్యారంటీగా ఉండాలి. సో అప్పుడు మీరు మీ ఓన్గా అనాలిసిస్ చేస్తూ ఒరిజినల్ టెక్స్ట్ బుక్ చదువుతూ మెంటార్ ఇన్పుట్స్ తీసుకొని అదర్ రెఫరెన్స్ బుక్స్ అప్పుడు తీసుకొని మీ ఓన్ నోట్స్ ఇంత డెప్త్ అనాలిసిస్తో మీరు చేయగలగాలి. డెప్త్ అనాలిసిస్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి లింక్ చేయాలి, మీ పర్టికులర్ జార్గన్ ఉండాలి, దాంతోపాటు అనాలిసిస్ ఉండాలి. ఈ 3 ఉంటేనే మీకు ఆప్షనల్లో మార్క్స్ వస్తాయి. సో చాలామంది ఆప్షనల్స్లో మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి అని అంటున్నారంటే వాళ్ళలో ఇంత డెప్త్ అనాలిసిస్ అనేది ఉండదు, ఏదో ప్లెయిన్గా ఆన్సర్ రాసేస్తుంటారు. సో దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్కులు రావు. తప్పకుండా మీరు మంచి మెంటార్తో, మంచి కరెంట్ అఫైర్స్తో, మంచి అనాలిసిస్తో, మంచి జార్గన్స్తో ఆన్సర్ రాయండి. హోప్ నేను ఈ వీడియోలో ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నానో అది కమ్యూనికేట్ చేశాను అనుకుంటాను.
సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన శక్తి ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా అడగండి. కామెంట్ సెక్షన్లో లింక్ మనం షేర్ చేయడం జరిగింది. ఉంటాయిక గుడ్ బై, సైనింగ్ ఆఫ్, జై హింద్.